గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులు పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్లు బాధితుల హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేసి అంబేద్కర్ కి వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే తరుణంలో పనులను పూర్తి చేసి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐలిని మల్లికార్జున్ రెడ్డి, అన్వర్ బాషా, చిత్తారి శ్రీనివాస్, ఇంద్రాల సారయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో హుస్నాబాద్లోని డబుల్ బెడ్రూమ్లు అసంతృప్తిగా మిగిలినటువంటి డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల నిర్మాణం చేపట్టాలని అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం అనేది. అయితే తెలంగాణ ప్రభుత్వంలో హుస్నాబాద్ పట్టణంలో 560 ఇండ్లు పూర్తిగా 560 ఇండ్లు అలాట్ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు మిగిలి ఉన్న ఇండ్లు 96 ఇండ్లు మాత్రమే. అవి ఒక గోడ నిర్మాణ దశలో ఉండి గోడలు కట్టి ఉన్నవి. ఆ తర్వాత మేము ఈ 96 ఇండ్లు కూడా వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంలోనే ఇంతలో ఎన్నికలు రావడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారడం జరిగింది. ఇప్పుడు ఉన్న వీళ్ళందరికీ అందరూ అర్హులుగా గుర్తించినటువంటి సర్టిఫికెట్లు ఉన్నాయి. వీళ్ళందరూ కలెక్టర్ గారి దగ్గర కూడా పాత కలెక్టర్, ఇప్పుడు కొత్త కలెక్టర్ గారు వచ్చారు, పాత కలెక్టర్ వినతి పత్రం కూడా ఇచ్చారు. అయితే ఈ 96 ఇండ్లను దయచేసి ఇలాంటి నిరుపేదలైనటువంటి మహిళలకు కేటాయించి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఇక యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ను ఈ టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం కోరుతున్నాం. శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ గారు డబుల్ బెడ్రూమ్లు ఏదైతే నిర్మాణం చేపట్టారో అన్ని ఇండ్లు కూడా పేద ప్రజలకు పంచడం జరిగింది. అందులో కొన్ని అంటే దాదాపు 96 ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయి. అది కూడా పూర్తి చేసి మరి పేద ప్రజలకు ఇవ్వాలని మంత్రివర్యులకు మేము కోరుకుంటూ మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ హుస్నాబాద్లో ఎన్ని ఇండ్లు అయితే అయినాయో దాదాపు అసంపూర్తిగా ఉన్నటువంటి కూడా అలాట్ చేసి ఇవ్వడం జరిగింది. మరి అసంపూర్తిగా ఉన్నటువంటి ఇల్లు కూడా పూర్తి చేయిస్తే ప్రభుత్వానికి వాళ్ళకి అది క్రెడిట్ దక్కుతుంది. అది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటూ ఇంకా 96 ఇండ్లు మిగిలినాయి సార్.